ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాసుకు చేసిన వారందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. ఈరోజు హరే మన కృష్ణ. ఈరోజు మనము ఆ, భగవద్గీత మరి యథాతథంలోని 18వ అధ్యాయంలో 56వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు ఈరోజు మన క్లాస్ చెప్పుకుంటాం. ముఖ్యంగా ఈ రోజున ప్రధానమైన అంశం ఏంటంటే దాసుడు అంటే ఎవరు, దాసుడు అంటే ఎవరు అనే దాని గురించి మనం క్లాస్ జరుగుతుంది. దాసుడు అని ఎందుకు అంటారు అంటే, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో సాధన చేయాలనుకుంటారో, పురోగతిని సాధించాలనుకుంటారో, వారు ఎవరైతే గురువుకి, కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందిన వారైతే వారిని దాసులు అంటారన్నమాట. అది ఎవరు పడితే వారికి దాసులు అని చెప్పుకుంటానికి కూడా అర్హత లేదు. గురువుకి, కృష్ణుడికి ఎవరైతే శరణాగతి పొందారో వారు దాసులు అని చెప్పుకోవచ్చు. అలాగే జీవేరా నిత్యకృష్ణదాస్, స్వతహాగా మనందరం కూడా భగవంతుడి యొక్క సేవకులు, అందరం కూడా దాసులు. దాసత్వంలో ఉన్నటువంటి ఆనందము ఎక్కడ ఉండదు. ఒక తండ్రికి సేవ చేసినప్పుడు ఆ సంతానానికి ఎంత ఆనందం ఉంటుందో, భగవంతుడికి, గురువుకి సేవ చేసినప్పుడు అంత ఆనందం ఉంటుంది. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. అందుకే ముఖ్యంగా మనకి ప్రధానంగా మన ఇస్కాన్లో దీక్ష ఇచ్చిన తర్వాత దాసు అని ప్రభువులకి, మాతాజీలకి దాసి అని ఇస్తారు. ఎందుకంటే జీవేరా నిత్య కృష్ణదాస్, మనందరం కూడా నిత్యము కూడా కృష్ణుడి యొక్క సేవకులు మనం. కానీ ఏదో కారణం చేత ఇక్కడ భూలోకానికి వచ్చాం, కానీ మళ్ళీ తిరిగి మనం వెళ్ళిపోవాలి. ఇదే మన యొక్క రియల్ ఐడెంటిటీ ఏంటంటే
దాసులము. అదే రియల్ ఐడెంటిటీ అన్నమాట. అందుకే మన ఇస్కాన్లో ఎవరికి కూడా ఆ, వేరే సాంప్రదాయాలకు బిరుదులు ఇవ్వరు. దాస్ అంతే. సన్యాసంగానే తీసుకుంటే కనుక వారిని స్వామి, మహారాజ్ ఇలా అంటారు అనమాట. సో 56వ శ్లోకం ఎవరైనా చదవచ్చు ఆ క్లాస్ చెప్పు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. సర్వకర్మణ్యాపి సదా కుర్వాణో మద్వపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమ వ్యయం. సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే నిత్య శాశ్వతమైన మరియు నా ఒక ధామానికి పొందుతారు. ధామాన్ని పొందుతారనమాట. ఏ కార్యాలు చేస్తున్నా కూడా నా భక్తులు అన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ కార్యాలు అంటే ఏంటంటే కృష్ణుడితో సంబంధం పెట్టుకుని చేసే కర్మలని ఈ విధంగా అంటారనమాట. అందుకని నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. అంటే ఏంటి? కృష్ణ, నాకు నువ్వు తప్పితే ఇంకెవరు లేరు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు 9వ అధ్యాయం 22వ శ్లోకంలో. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చదను, ఉన్న వాటిని సంరక్షించదు. అందుకే సర్వవేళ సర్వావస్థలలో వారు ఎటువంటి కార్యములు చేసినప్పటికీ కూడా పూర్తిగా కూడా కృష్ణుణ్ణే ఆశ్రయిస్తారు. ఆశ్రయం అంటే ఏంటి? నాకు నువ్వే దిక్కు నాయనా. శరణాగతి అంటే నీ పాదాలకి నేను ప్రణమిల్లుతున్నాను. అటువంటి వారు నా కృపచే నా శాశ్వతమైన ధామానికి పొందుతారని చెప్పి అన్నారు. ఎక్కడ ధామది? గోలోకము, కృష్ణలోకము. దాన్నే సుప్రీం ప్లానెట్ అన్నారు. అంటే దాన్ని మించిన లోకం ఇంకొకటి లేదు. అందుకే ఏమన్నారు? సుప్రీం. అటువంటి ధామాన్ని పొందుతారని చెప్పు. ఒక్కసారి 56వ శ్లోకం భాష్యం చదవండి ఎవరైనా. హరే కృష్ణ పద్మావతి గురుజీ. హరే కృష్ణ చదవండి. శ్రీల ప్రభుపాద్ వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవికి జై. మద్వ్యపాశ్రయ అనగా శ్రీకృష్ణ భగవానుని రక్షణమును అని భావము. భౌతిక కాలుష్యముల నుండి విడువడుటకు శుద్ధ భక్తుడు దేవాది దేవుని నిర్దేశమున లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమునందుగానే వర్తించును. శుద్ధ భక్తుడు కాల పరిమితి అన్నది లేకుండా దినమునకు 24 గంటలు 100% దేవాది దేవుని నిర్దేశమును అనుసరించి కార్యకలాపములను నెలకొని ఉండును. ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనిన భక్తిని పట్ల భగవానుడు పరమ దయను కలిగి ఉండును. తాత్కారణముగా ఎన్ని కష్టములు ఎదురైనను చివరికి అతడు దివ్యలోకమును లేక కృష్ణలోకమును చేరగలడు. అతనికి కృష్ణలోక ప్రవేశము నిశ్చయము. ఆ విషయమున ఎట్టి సందేహము లేదు. అట్టి కృష్ణలోకమునందు ప్రతిదియు మార్పురహితమై శాశ్వతమై అనస్వరమై జ్ఞానపూరితమై ఉండును. హరే కృష్ణ గురూజీ. చూసారా? శ్రీకృష్ణుడు ఇక్కడ చాలా చక్కగా వివరిస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారు నా లోకానికి చేరుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 100% సమయం అనేది లేకుండా 24 గంటలు కూడా వారు కృష్ణుల సేవలో ఉంటారు. అంటే కృష్ణుల సేవలో ఉండటం అంటే ఏంటి? పడుకున్న, లేచిన, కుటుంబంలో ఉన్న కార్యక్రమాలు చేసిన, గృహస్థులైన, బ్రహ్మచారులైన, వానప్రస్థులైన, సన్యాసులైన ఎవరైనా కూడా నిరంతరము కృష్ణ 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 కృష్ణ.
అనుకుంటూ వారు చేసే కార్యక్రమాలు కానీ చేస్తే అటువంటి వారి పట్ల కృష్ణుడు పరమ దయాళుడుగా ఉంటాడంట. అందుకే ఆయనకి కేవలం దయామయుడే కాదైనా పరమ దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. అటువంటి వాడికి తాత్కాలిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా అతడు తప్పకుండా కృష్ణలోకానికి చేరుకుంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్తుంది. భౌతిక కల్మషముల నుండి, అంటే భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైనటువంటి పదార్థాల పట్ల, భౌతికమైన వ్యక్తుల పట్ల వారికి డిటాచ్మెంట్ నిన్న మనం చెప్పుకున్నాం. అలాగే గురువు పట్ల, కృష్ణుడి పట్ల అటాచ్మెంట్. అందుకే భగవానుడి నిర్దేశనము లేదా వారి ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశమునందు వర్తించును. ఒకటే జీవితంలో పెట్టుకోవాలి, ఏం అవసరం లేదు. గురువు కృష్ణ, గురువు ఏమి చెప్పితే చేస్తాను అంతే. గురువు ఏం చెప్తారు? కృష్ణుడికి సేవ చెయ్యయ్యా అని చెప్తారు. కృష్ణుడు సేవను కూడా ఇస్తారు. కృష్ణుడు స్వయంగా వచ్చి ఆయన మనకు సేవ ఇవ్వడు కదా. సేవను ఎవరిస్తారు? గురువు ఇస్తాడు. నువ్వు ఇవి సేవ చేయి, నువ్వు ఇవి సేవ చేయి. అందుకని కేవలం మనం గురువును ఫాలో అయిపోతే చాలు, గురువు యొక్క ఆజ్ఞను పాటిస్తే చాలు. గురుముఖ పద్మావాక్య చిత్తైతే కొరియా ఐక్య. అటువంటి వారు కష్టములు వచ్చినప్పుడు కూడా అంత్యమున చివరికి కృష్ణలోకానికి చేరుకుంటారు, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు అని చెప్తున్నారు. వారిని దాసులు అంటారు. అంతే, ఎవరిని పడితే వాళ్ళని దాసులు అంటానికి లేదనమాట. హరే కృష్ణ. సో 57 శ్లోకం ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య ముచ్చిత్తః సతతం భవ. నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకొని నీ యొక్క ప్రతి కర్మని నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి నీ చిత్తమును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయము. చూసారా, అందరు గోల్ సెట్టింగ్ అంటారు, గోల్ గోల్ అంటారు కదా. ఎస్, మన గోల్ ఏంటంటే కృష్ణుని చేరుకుంటమే మన గోల్. అందరి గోల్ అదే, కాకపోతే మర్చిపోయారు. నన్నే పరమ లక్ష్యంగా చేసుకో, నీ యొక్క ప్రతి కర్మను నాకే అర్పించు, నేను చూసుకుంటా, నీకెందుకు బాధ అన్నాడు కదా అర్జునుడు. నీ యుద్ధం చేస్తే నాకు పాపం వస్తుంది, పాపాలతో పుణ్యాలతో నీకెందుకయ్యా, అవి నేను చూసుకుంటా, నీకెందుకు, నువ్వు యుద్ధం చేయి, నేను ఉన్నా కదా, ఐ విల్ బి దేర్ విత్ యూ, ఐఎమ్ దేర్ విత్ యూ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అరే వెనక్కి కొండంత అన్నున్నాడే, మనకేంటి బాధ చెప్పండి, మనకేంటి బాధ. అట్లాగా నీ కర్మని నాకు సమర్పించమన్నాడు. మరి మనందరం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేసినా కృష్ణార్పణం, అంత గురువు కృష్ణుడు దయ అని అనుకోవాలి. ఏమండి బాగున్నారంటే గురువు గారి దయ వల్ల, కృష్ణుడి దయ వల్ల బాగున్నానండి. ఏంటి ఏదో గొప్ప విజయం సాధించావంటే, అవునండి గురువు గారి దయ వల్ల, కృష్ణుడి దయ వల్ల సాధించానండి, నాదే ఉంది నిమిత్తం మాత్రం, అంతా కృష్ణుడు గురువు చేయించారండి. ఇదే కర్మను సమర్పించడం అంటే. అంతేగాని నేను చేశాను ఆహా ఓహో అనుకుంటే మళ్ళీ ఆ బంధాల్లో చిక్కుకోవాలి. అందుకని నీ మనస్సును ఎప్పుడు కూడా నా యందే లగ్నం చేయి అని చెప్పాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి అనమాట. 58వ శ్లోకం చదవచ్చు. ఎవరైనా చదవచ్చు ఈ శ్లోకం? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. మచ్చితః సర్వదుర్గాని మత్ప్రసాదాత్
తరిష్యసి చేత్వమహంకారాన్న శ్రోష్యసి వినగ్యక్షసి. హరే కృష్ణ గురుజీ. ఆ, నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే నా కృపచే అన్ని అడ్డంకుల్ని మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ అహంకారంతో నా సలహా వినకపోతే నీవు నాశనం అయిపోతావు. అంటే ఈ మాట కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం అంటే ఇది శాపం, ఇది శాపం కాదు. అరే మాట వింటే బాగుపడతారో, వినకపోతే పాడైపోతావురా, జాగ్రత్తగా ఉండని అర్థం ఇది. అందుకే చూడండి, కొంతమంది గురువులు చాలా కఠినంగా ఒక్కోసారి కఠినంగా మాట్లాడతారు. కఠినంగా మాట్లాడే ఉద్దేశం ఏంటి అంటే ఆ కఠినంగా మాట వాళ్ళ గుండెకి అద్దుకొని వాళ్ళ మార్పు వస్తుంది. మనం కూడా కొన్ని క్లాసులు చెప్పుకున్నాం. గురువు అనేవారు ఎలా ఉంటారంటే చేతిలో దండ, హృదయంలో ప్రేమ. ఏం చెప్పాడు ఇక్కడ? నువ్వు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే నా కృపచే నువ్వు అడ్డు అడ్డంకుల్ని కష్టాన్ని అధిగమించగలవు. కానీ ఒకవేళ అహంకారంతో కనుక సలహా వినకపోతే ఏమైపోతావు? నువ్వు పడైపోతావు, పతనమైపోతావు. మనం చూస్తూ ఉంటాం కదా బయట, తండ్రి చెప్తాడు, అరే నాయనా ఇది మంచి మార్గం కాదురా, నా మాట వినరా, నా మాట వినరా అంటూ ఉంటాడు తండ్రి. కానీ వాడు వినడు. వినేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఎంత బాగున్నారు, వినవాడు ఎలా పాడైపోయారు. మనం చూస్తుంటాం కొన్ని కుటుంబాల్లో. ఎప్పుడే తండ్రి మాట విన్నాడో, తండ్రి సలహాలు స్వీకరించాడు, వాడు బాగానే ఉంటాడు. అందులో సందేహం చెప్పండి. తండ్రి ఏమన్నా కొడుకు యొక్క భవిష్యత్తు నాశనం చేస్తాడా? సేమ్ ఇక్కడ భగవంతుడు కూడా అంతే. ఎప్పుడు నన్ను స్మరిస్తూ ఉండు. ఎప్పుడు ఒకటే, మనకి ఎటువంటి క్వాలిఫికేషన్, బ్రాహ్మణ, క్షత్రియుడ, ఇవి కాదు, శూద్రుడిది కాదు. ఎప్పుడు కృష్ణ 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 కృష్ణ. అలా గనక చేయలేకపోతే, అహంకారంతో గనక ఉండగలిగితే, అహంకారంతో ఇది చాలా అందరికీ అర్థం చేసుకోని విషయం. ఎందుకంటే మీరు చెప్తున్న ఇదేంట్లే అనే భావన కొంతమందికి ఉంటుంది. చాలామంది గురువును కూడా లెక్క చేయరనమాట. కానీ దానివల్ల వాళ్ళకే చాలా నష్టం. అందుకని చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే నువ్వు నా కృపచే అన్ని అడ్డంకుల్ని తొలగించగలుగుతావు, కష్టాలను అధిగమించు. కానీ అహంకారంతో కనుక సలహా వినకపోతే కనుక నాశనం అయిపోతావు. అంటే దీని మీనింగ్ ఏంటి? శపించడం కాదు, నాయన పాడైపోతావురా, జాగ్రత్తగా ఉండురా అని అర్థం. ఇది అర్థం చేసిన శక్తి అందరికీ ఉండదు. అరే ఇప్పుడు దాకా మంచి చెప్పేటప్పుడు నాశనం అయిపోతాను ఏంటి శపిస్తున్నావా అంటాడు ఒకడు. అట్లా శపించడం కాదు. 59వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. యదహంకారమాశ్రిత్య నయోచ్చ ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై నేను యుద్ధము చేయను అని అనుకుంటే నీ నిర్ణయము ఎలాగూ వ్యర్థమైపోతుంది. ఎందుకంటే నీ యొక్క సొంత భౌతిక స్వభావమే నేను యుద్ధం చేయడానికి పురుగులుపుతుంది. ఇది చక్కగా అర్థం చేసుకోండి. అంటే కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, చేయను అన్నాడు. మళ్ళీ అర్జునుడు చేయను అన్నాడు. అర్జునుడి చేత మళ్ళీ యుద్ధం చేయించడం కోసం కృష్ణుడు మోటివేట్ చేస్తున్నాడు. ఈ సందర్భంలో అహంకారంతో గనక యుద్ధము గనక చేయనని నువ్వు అనుకుంటే గనక మళ్ళీ ఎప్పటికైనా నువ్వు మళ్ళీ యుద్ధం చేస్తావు. ఎందుకు? అది నీ స్వభావం కాబట్టి. కానీ ఆ యుద్ధం వల్ల నీకు నష్టం జరుగుతుంది, లాభం జరగదు. ఎందుకు? ఆ యుద్ధం భౌతికమైనది, ఈ యుద్ధము ఆధ్యాత్మికమైంది. ఎందుకు నువ్వు చేస్తావంటే నీ స్వభావం కలది. నువ్వు క్షత్రియుడు కదా, నీ స్వభావము
అది నీ సొంత భౌతికమైన స్వభావం కాబట్టి నువ్వు ఎప్పటికీ యుద్ధం చేస్తావు. నువ్వేదో ఇప్పుడేదో కొద్ది కష్టం వచ్చింది చెప్పేసి అయ్యయ్యో నేను యుద్ధం చేయను, నేను సన్యాసం తీసుకుంటా సాధునవుతా అంటున్నావు. మళ్ళీ పరిస్థితి బాగున్న తర్వాత మళ్ళీ యుద్ధానికి రెడీ అయిపో. బయట కూడా సమాజంలో మనుషులు అంతే కదా. పరిస్థితి బాగాలేనప్పుడు నాకేం అవసరం లేదు, తిన్నుండి చాలు అని అనుకుంటారు. కానీ అన్ని వచ్చిన తర్వాత ఇక అన్నీ మొదలు పెడతారు. అలా కష్టం వచ్చినప్పుడు కృష్ణ కృష్ణ అంటే కష్టం తిరిగిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణ లేదు, రామ లేదు, గురువు లేరు, ఎవరు లేరు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళదనమాట. అందుకే నేను చెప్పింది విను. నేనేం చెప్పా? యుద్ధం చేయమని చెప్పా. దానివల్ల నీకు లాభం ఉంది. అలా అని చెప్పి నువ్వు యుద్ధం చేయను అనుకున్నావు అనుకో, నువ్వు ఎప్పటికీ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నీ స్వభావం అదే కదా, నువ్వు క్షత్రియుడివి కదా అని చాలా చక్కగా చెప్తుంది. ఇది చాలా టెక్నికల్గా సైంటిఫిక్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఇది జనరల్గా అందరికీ అర్థం కాదు, చక్కగా అర్థం చేసుకోండి. హరే కృష్ణ. 60వ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. హరే కృష్ణ గురూజీ. ఓ అర్జున, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజ ప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే ఆ పనినే చేయడానికి ప్రేరేపబడతావు. ఏదైతే చేయను అంటామో మళ్ళీ అదే చేస్తాం. ఎందుకు? అది స్వభావం అటువంటిది కాబట్టి. ఎందుకంటే ఒక క్షత్రియుడు కాబట్టి, అతను ఎప్పటికీ యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి. అందుకని మోహం చేత, మోహ భ్రాంతి చేత నువ్వే చేయనంటున్నావో మళ్ళీ అదే చేస్తామని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. అంటే అటువంటి పరిస్థితి వస్తుందని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్. హరే కృష్ణ. అంటే ప్రభుజీ ఇక్కడ స్వభావరీత్యా వచ్చే సహజంగా కర్మలనే చేయడానికే ప్రేరణ అనేది లభిస్తుంది అని ఇక్కడ అర్థమైంది. కానీ ఇప్పుడు ఆ భక్తి అనేది స్వభావరీత్యా లేకపోతే జీవి ఏ విధంగా భక్తి చేస్తాడు ప్రభుజీ? మంచి ప్రశ్న, కరెక్ట్. ఇప్పుడు మీరు చూస్తే మనమే ఉన్నాం. ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం సరిగ్గా భక్తి చేసేవాళ్ళం కాదు. సరిగిన అసలు అవును. భక్తి అనేది లేదు. లేదు లేదు. కానీ అవును. ఇప్పుడు ఉంది. ఎలా ఉంది? ఉమ్, గురువు కృప వల్ల. ఉమ్, అంటే ఏంటి? మనకి మందిరాలు కట్టారు, లేకపోతే ప్రవచనాలు వింటున్నాము, దర్శనం చేసుకుంటున్నాము, అవునా? ఉమ్. ఈ ప్రాక్టీస్ చేసే కొద్ది ఏమవుతుందంటే మన స్వభావం అనేది పక్కెళ్ళిపోతుంది. అంటే స్వభావం, ఈ ప్రకృతి స్వభావం అంటే ఇక్కడ భౌతికమైన స్వభావం పోతుంది, ఆధ్యాత్మిక స్వభావం వస్తుంది అనమాట. అవునా? ఇప్పుడు స్వభావం Yes. ఏంటి? ఇక్కడ భౌతికంగా పుట్టాము ఇక్కడ, అవునా? దేని ఎందుకు పుట్టాము? కర్మను చేయడం కోసం పుట్టాం మనం, అవునా? అవును. ఇది భౌతికమైంది. కానీ ఎప్పుడైతే భక్తి ప్రాక్టీస్ చేసామో ఏమవుతుంది? భౌతికమైంది పక్కెళ్ళిపోతుంది, ఆధ్యాత్మిక ఎంటర్ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు 4 నియమాలు పాటించినప్పుడు ఇప్పుడు 4 నియమాలు పాటిస్తున్నాడు. దట్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. కరెక్టేనా? ఎస్ ప్రభుజీ. ఇప్పుడు ఒక ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆర్మీలో ఎప్పుడు గండు పట్టుకుని అది చేశాయని వాళ్ళ మన ఇస్కాల్లో ఒక పెద్ద మహారాజు అయ్యారు. ఆయన ముంబైలో ఉంటారు ఆయన. ఎస్. అంటే ఏంటి చెప్పండి? క్షత్రియుడు, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియుడై ఉంటాడు, అతనికి ఆర్మీలో అవకాశం వచ్చింది, దేశానికి సేవ చేశాడు, ఇస్కాన్ పరిచయం అయింది, పూర్తి వదిలేశాడు, ఇప్పుడు పెద్ద మహారాజు అయిపోయారు. అందుకని భౌతికమైన స్వభావము ప్రేరేపిస్తూ ఉంటుంది, ఏది ఆధ్యాత్మిక లేకపోతే. ఇక్కడ అర్జునుడు గారు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, నువ్వు గనక చేయను అంటే గనక నువ్వు మళ్ళీ నీ భౌతికమైనటువంటి స్వభావం చేత మళ్ళీ చేస్తావు యుద్ధం. అప్పుడు దానివల్ల నష్టం, దానికన్నా ఇది బెటర్ కదా. అర్థమైంది ప్రభు? ఎస్ ప్రభుజీ, అర్థమైంది. హరే కృష్ణ. యా 61వ శ్లోకము చదవండి ఎవరైనా. హరే కృష్ణ. నేను చెప్పు. చదవండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా.
అంటే హృదయస్థ పరమాత్మలా ఉంటాడు, ప్రతి ఒక్క హృదయములో ఉంటాడు అని మనందరూ తెలిసిందే. పరమాత్మ రూపంలో ఉంటాడు ఆయన. కానీ ఓ అర్జున, భౌతిక శక్తి చే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మల అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. అంటే ఈ భౌతికమైన శక్తి యంత్రాన్ని ఎలా పోల్చారంటే, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైన గుణాలు, భౌతికమైన భావాలు, భౌతికమైన స్వభావాలతో పోల్చారన్నమాట. అటువంటి జీవాత్మలు అంటే ఎవరు? వాళ్ళే భక్తులు అన్నమాట. వారు వారి కర్మలకు అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు భగవంతుడు. ఎలాగా? సాక్షి రూపంలో ఉన్నాడు కదా ఆయన హృదయంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కొన్ని క్లాసుల్లో. ఒకడు ఒక తప్పుడు పని చేశాడు. కృష్ణుడికి చూడటం ఇష్టం ఉండదు. కృష్ణుడు అప్పుడు 2 కళ్ళు కూడా మూసేసుకుంటాడంట. అదే ఒక మంచి పని చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత శ్రవణం కావచ్చు, కీర్తనం కావచ్చు, భాగవత కథ కావచ్చు, భాగవత కీర్తనం కావచ్చు, లేకపోతే హరినామ సంకీర్తనం కావచ్చు, భక్తుల మధ్యలో ఉన్నటువంటి భగవంతుడి గురించిన కథ చర్చాంశం అవ్వచ్చు. అప్పుడు కృష్ణుడు అంట జగన్నాథ రథచక్రాల లాంటి కళ్ళతోడు ఇలా చూస్తాడంట, ఇలా చూస్తూ ఉంటాడంట, ఇలా చూస్తూ ఉంటాడంట. అంటే మానవులు ఎటువంటి కర్మలు చేస్తారో ఆ కర్మలకు అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడంట. అది. సో అందుకని ఇక్కడ ఎలాగ పోల్చారు భౌతికమైన జీవితం అంటే, ఈ భౌతికమైన యంత్రంతో పోల్చారనమాట. వాటిని అధిరోహించి, ఇప్పుడు చూడండి, పూర్వ ఆశ్రమంలో అతను ఎవరైనా ఉండొచ్చు. అంటే ఈ వైష్ణవత్వంలో రాకముందు, కృష్ణ చైతన్యం స్వీకరించక ముందు అతను ఏ కులమైన పుట్టుండొచ్చు, అతను ఎటువంటి ఉద్యోగం చేసి ఉండొచ్చు, లేదా అతను ఎటువంటి పాపకరమైన ఆచరించి ఉండొచ్చు, మేబీ దొంగ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ అతను దాన్ని ఏం చేశాడు? అధిరోహించాడు. అంటే ఏంటి? దాన్ని ఓవర్కమ్ చేశాడు. ఓవర్కమ్ చేసి భక్తిని చేయటం అతను ప్రారంభించాడు. అంటే భక్తిని సాధన చేస్తున్నాడు. చేసినప్పుడు అంటే వారికి అనుగుణంగా భగవంతుడు నిర్దేశిస్తూ ఉంటాడంటే, ఎలాగా? హృదయం నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. బుద్ధియోగం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేదరో వారికి తగిన బుద్ధి యోగము నేను ఉసుగదను అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు బుద్ధి? ఆయన మన హృదయంలో ఉన్నాడు కదా, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. మీరు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందో లేదో, చక్కగా జపం చేసుకుంటూ ఉంటే అన్నీ గుర్తుకొస్తుంటాయి అన్నమాట. ఏం చేయాలి, ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అన్నీ కూడా తెలుస్తుంటాయి. ఎలాగా? జపం చేస్తుంటే కృష్ణుడు చాలా ఇష్టం కాబట్టి, జపం చేస్తుంటే హృదయంలో కృష్ణుడు ఆనందపడతాడు కాబట్టి మనలో మనం నవ్వుకుంటాం, చాలా ఆనందంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. కృష్ణుడు మంచిగా గడిస్తాడు, వాళ్ళు ఇచ్చే అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. ఆ విధంగా మనం చేసే కర్మలకు అనుగుణంగా కృష్ణుడు నిర్దేశిస్తూ ఉంటాడు. హరే కృష్ణ. 62వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. హరే కృష్ణ. అమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదత్ పరం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. హరే కృష్ణ. సంపూర్ణ హృదయపూర్వకముగా కేవలము ఆయనకే అనన్య శరణాగతి చేయము. అనన్య శరణాగతి. అనన్య అంటే ఇక నీవు తప్పితే నాకెవరు లేరు. అనన్య శరణాగతి చేయము. ఓ భరత, ఆయన కృపచే నీవు పరమశాంతిని మరియు నిత్య శాశ్వత ధామముని పొందుతావు. చూసారా, కంక్లూజన్ ఇచ్చారు. దాసుడు అంటే ఎవరంటే, సంపూర్ణమైన శరణాగతి ఎవరైతే పొందుతారో వారే దాసులు. దాసుడు అనే భావనతో శరీరం విడిచిపెట్టిన వాడే భగవద్ధామానికి వెళ్తాడు. నేను యజమానిని అనే భావనతో ఎవడే శరీరం విడిచిపెట్టాడో వాడు ఎప్పటికీ కూడా
భగవంతుని చేరుకోలేడు, వాడికి మోక్షం అనేది ప్రాప్తించదు. ఎందుకంటే మన ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటంటే దాసులు. అక్కడి నుంచి దాసుడు ఇక్కడికి వచ్చాడు, కానీ ఇక్కడ తాత్కాలికంగా కొన్నిటి మీద యజమానిగా ఉన్నాడు. తాత్కాలిక ఇంటికి యజమాని, కారుకి యజమాని, కుటుంబానికి యజమాని, కంపెనీకి యజమాని, కోట్లాది రూపాయలకి పెద్ద పెద్ద రాజ్యాలకు యజమాని అయి ఉండొచ్చు. కానీ ఇవన్నీ విడిచిపెట్టి మళ్ళీ చివరిలో లేదు లేదు, ఇవన్నీ తాత్కాలికము, శాశ్వతమైన ఒకటి ఉంది. అది ఏమిటంటే నేను దాసుణ్ణి భగవంతుడికి. భగవంతుడికి కాదు, భక్తులు కూడా నేను దాసుని. దాసాన దాసాన దాస అనే భావనతో ఎవరైతే ఉంటారో, ఎవరైతే సంపూర్ణంగా గురువుకి కృష్ణుడు శరణాగతి పొందుతారో వారు మాత్రమే భగవద్ధామం వెళ్తారు, వారికి మాత్రమే మోక్షం ఉంది. దీనే అనన్య శరణాగతి అంటారనమాట. అనన్య శరణాగతి, నాకు నీవు తప్పితే ఇంకెవరు లేరు. అంతే, నేను యజమానిని అనే భావన ఉన్నవాడికి ఎప్పటికి కూడా అసలు మోక్షం రానే రాదు. గుర్తుపెట్టుకో, అసలు అటువంటి వారు ఎప్పటికి కూడా భగవద్ధామం చేరుకోలేరు. నేను దాసుని, నేను దాసుని, దాసాన దాసాన దాసు. ఎవరైనా పిలుస్తుంటే అసలు దయానిధి దాస్ అని పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అబ్బా, ఎంత పెద్ద డెసిగ్నేషన్ ఇచ్చారు ప్రభుపాద వారు, చెప్పండి. ఇది ఎంత పెద్ద బిరుదు అంటే డాక్టరేట్ కూడా సరిపోద్ది దీని ముందు. నిజంగా డాక్టరేట్ కన్నా కూడా ఇందులో రియల్ హ్యాపీనెస్. డాక్టరేట్ కూడా భౌతికమే కదా. ఇది దాసుడు అంటే వీరనమాట. అందుకే చూడండి, ఆ ప్రభువులకి దాసు, మాతాజీలకి దాసి అనిస్తాయి. ఎందుకంటే ఆ భావనతో ఉంటేనే మనం కృష్ణలోకానికి వెళ్తాము. అక్కడ కృష్ణుడికి ప్రత్యక్షంగా సేవలో మనము నిమగ్నమవుతాము. అది నిత్య ఆనందం అంటే, అది నిత్య సేవకులంటే. అదే కృష్ణలోకం అంటే. దాన్నే గోలోకం అంటారు, కృష్ణలోకం అంటారు, దాన్నే శాశ్వతమైన ధామం అంటారు. అక్కడ భగవంతుడు రూపమును ఉంటాడు. భగవంతుడికి శాశ్వతమైన రూపం ఉన్నది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇక్కడ ప్రభుపాదికి చేసిన గురుదేవ్కి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఈరోజు జరిగిన క్లాస్లో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు క్లాసు ద్వారా మీరు ఏం తెలుస్తున్నారో కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. ప్రభుజీ, ఈరోజు క్లాస్లో దాసుడు అంటే ఎవరు, అతడు ఏ విధంగా భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు, తర్వాత ఈ భౌతిక దేహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని మీద శ్లోకాలు చర్చ జరిగింది ప్రభుజీ. మీరు చెప్పినట్లు జీవేర నిత్య కృష్ణదాస్ అనేది దాసుడు అని ఎవరినంటారంటే, అతడు సంపూర్ణమైన నమ్మకంతో గురువుని కృష్ణుని ఆశ్రయించి శాస్త్ర ప్రమాణంగా వారు చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ భక్తి జీవితాన్ని కొనసాగించిన వాళ్ళని దాసులు అని అంటారని చెప్పారు ప్రభుజీ. అదేవిధంగా భగవంతుడు ఆ తర్వాత శ్లోకాల్లో ఏ విధంగా శరణాగతి చేస్తాడని కూడా చెప్పారు. బుద్ధి యోగం ద్వారా నన్నే పరమ లక్ష్యముగా ఉంచుకుంటాడు, ప్రతి కర్మను నాకే అర్పిస్తాడు, నన్నే పూర్తిగా ఏ పని చేస్తున్నా నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు అని కూడా చెప్పారు ప్రభుజీ. తద్వారా ఏమిటి, గత జన్మ లేదా పూర్వకర్మల ఫలితంగా ఈ జీవితంలో రావాల్సిన కష్టాలు కానీ అడ్డంకులు కానీ భగవంతుడిని నిరంతరము స్మరించటం వల్ల ఆ అడ్డంకుల్ని నేను తొలగించేస్తానని కూడా భగవంతుడు చెప్పారు ప్రభుజీ. అది 18.15.8లో చూసాం మనం. ఇంకొకటి, అహంకారంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికైనా వ్యర్థమైపోతాయని కూడా చెప్పారు ప్రభుజీ. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అహంకారంతో యుద్ధం చేయనన్నా కూడా నువ్వు క్షత్రియ జన్మ కాబట్టి ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేస్తావు, కాబట్టి ఈ మోహాన్ని విడు అని చెప్పి కూడా చెప్తారు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అనిపించింది ప్రభుజీ నాకు, ఈ భౌతిక దేహాన్ని దేనికోసం వాడాలి అని. ఏ విధంగా అయితే ప్రభుజీ ఇప్పుడు ఒక పెట్రోల్ బైక్ని
కిరోసిన్ పోస్తే ఏ విధంగా దాంట్లో పనిచేయదో, పని చేయకపోగా అది ఇంకా పాడైపోతుంది. అదేవిధంగా ఈ భౌతిక దేహం అనేది భక్తి కోసం కేటాయించారు ప్రభు. ఇది కూడా ఒక యంత్రమే. అందుకే భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పారు, బ్రాహ్మయన్ సర్వం భూతాన్ని యంత్రారూఢాని అని చెప్పారు. ఇది కూడా ఒక యంత్రమే. కాకపోతే ఈ యంత్రం, ఆత్మకి ఇచ్చిన ఈ యంత్రము భక్తి చేసుకోవడానికి. కానీ ఈ కలియుగంలో భక్తికి వ్యతిరేకంగా ఉన్న పనులన్నీ ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ప్రభుజీ. సో క్లియర్గా ఇక్కడ భగవంతుడు ఏం చెప్పారంటే, ఇది కూడా ఒక శరీరం కూడా ఒక యంత్రమే. ఫస్ట్ ఈ మోహాన్ని విడిచి ఈ శరీరాన్ని ఈ ఆత్మ జ్ఞానం కోసము ఏ విధంగా అయితే దాసుడికి నిర్దేశించారో ఆ విధంగా మనము గురువు దగ్గర ఆ జ్ఞానాన్ని పొంది ఆ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళే విధంగా ఈ శరీరాన్ని, ఈ యంత్రం అనే శరీరాన్ని ఉపయోగించుకోవాలనేది అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ గురుదేవ్ की जय. हरे हरि बोल. हरे कृष्णा. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. हरे कृष्ण. హరే కృష్ణ గురూజీ, ధన్యవాద ప్రణామం గురూజీ. हरे कृष्ण. हरे कृष्ण गुरुजी, दंडवत प्रणाम गुरुजी। हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण. हरे कृष्ण.